జస్ట్ ఇమేజిన్ మీకు ఒక కుక్క కరిచింది, మీరేం చేస్తారు? జస్ట్ ఆఫ్టర్ ఆల్ కుక్కే అని లైట్ తీసుకుంటారా? అలా మీరు లైట్ తీసుకుంటే మాత్రం మీ లైఫ్ లో వెలుగుతున్న లైట్ ఆరిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాట్స్ చూడండి. కేవలం కుక్క కరవడం వల్లే 150 దేశాల్లో 6,000 మంది దగ్గరగా చనిపోయారంట. అందులో మీరు అంటున్న ఆఫ్టర్ ఆల్ కుక్క వల్లే ఇండియాలోని 20,000 మంది దగ్గరగా చనిపోయారు. వీళ్ళందరూ కూడా కుక్క కరవడం వల్ల చనిపోయారంటే నా ఆన్సర్ నో. దీనికి మెయిన్ కారణం కుక్క కరిచిన తర్వాత వచ్చిన ర్యాబిస్ వైరస్ వల్ల. ఈ వైరస్ వచ్చిన వాళ్ళని ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడకుండా ఉంటే ఈ క్లిప్స్ చూడండి. సో ఇప్పుడు ఈ వైరస్ COVID-19 తో కంపేర్ చేస్తే డెత్ రేట్ అనేది కోవిడ్ పేషెంట్ లో 1% ఉంటే ఈ ర్యాబిస్ వైరస్ ఉన్న పేషెంట్ లో 100కి 100% ఉంటుంది. ఇదే మీరు చాట్ జీపీటీలో అడిగినా వేరే ఏ సోషల్ మీడియా న్యూసెస్ లో చూసినా సరే ఇదే ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ర్యాబిస్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి చివరి డెత్ స్టేజ్ వరకు స్టెప్ బై స్టెప్ ఏమేమి జరుగుతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ టాపిక్ గురించి అందరికీ తెలియాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ర్యాబిస్ వైరస్ ఎటువంటి జంతువుల్లో ఉంటుందంటే డాగ్స్, బ్యాట్స్, రకూన్స్, ఫాక్స్ ఈ యానిమల్స్ లో ర్యాబిస్ వైరస్ ఉంటుంది. ఈ జంతువులు వాటి పళ్ళుతో మనల్ని కొరికినా ఈవెన్ స్క్రాచ్ పెట్టినా సరే మనకి ఆ వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాటి సెలైవా మన స్కిన్ మీద పడి అది మన బాడీలోకి ఎంటర్ అయితే అప్పుడు కూడా ఈ వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇది రేర్ కేసెస్ లో మాత్రమే జరుగుతుంది. వన్స్ కుక్క కరిచిన గాయం దగ్గర చిన్నగా పెయిన్ వస్తుందే తప్ప ఆ రోజు మొత్తం వైరస్ కి సంబంధించిన ఎటువంటి సిమ్టమ్స్ అనేవి బయటికి రావు. కుక్క కరిచిన తర్వాత మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలంటే స్టేజ్ 1 లో లైట్ గా ఫీవర్, హెడ్ ఏక్, కోల్డ్ లాంటివి మన మీదకి ఎఫెక్ట్ అవుతాయి. ఈ సిమ్టమ్స్ అనేవి విత్ ఇన్ 2 to 10 days లో బయటకు వస్తాయి. స్టేజ్ 2 ఈ వైరస్ నెమ్మదిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. ఈ స్టేజ్ లో సిమ్టమ్స్ అనేవి ఆందోళన, నిరాశ, మానసిక కల్లోలం, చిరాకు ఇలాంటి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి. స్టేజ్ 3 ఈ స్టేజ్ లో సిమ్టమ్స్ అనేవి కొంచెం క్రిటికల్ గా అవుతాయి. 1 బ్లడ్ వామిటింగ్, 2 పక్షవాతం, 3 కుక్కలా బిహేవ్ చేయడం, 4 వాటర్ అంటే భయం పుట్టడం, వాటర్ తాగలేకపోవడం, ఇంకా 5వ సిమ్టమ్ వచ్చేసరికి ఫిట్స్. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఈ స్టేజ్ లో కనిపిస్తుంటాయి. స్టేజ్ 4 ఈ స్టేజ్ 4 లో ఈ వైరస్ అనేది మన బ్రెయిన్ వరకు చేరి బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి కోమాలోకి పంపించేస్తుంది. అండ్ ద ఫైనల్ స్టేజ్ డెత్. హార్ట్ ఫెయిల్ అవడం, ఊపిరి ఆడకపోవడం జరిగి డెత్ కన్ఫర్మ్ అవుతుంది. ఇవి ర్యాబిస్ వైరస్ యొక్క స్టేజెస్. ఈ వైరస్ యొక్క స్టేజెస్ అన్ని కూడా కుక్క కరిచిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యి 10 days లోపు సిమ్టమ్స్ బయటపడతాయి. అండ్ ఫైనల్ స్టేజ్ రావడానికి 2 years పడుతుంది. బట్ మాక్సిమం వచ్చిన కేసెస్ లో ఈ స్టేజెస్ అనేవి 1 to 3 months లోనే కంప్లీట్ అయిపోతున్నాయంట. ఈ ర్యాబిస్ వైరస్ యొక్క మొదటి కేసు 2300 BC లో స్టార్ట్ అయిందంట. దానికి ప్రూఫ్ ఏంటంటే మొసాయిక్ ఇస్మూన్ కోడ్. ఇంకో విషయం, చాలా మంది చెప్తున్నారు కుక్క కరిస్తే పప్పీ ప్రెగ్నెన్సీ వస్తుందని. ఇది యాక్చువల్ గా ప్రెగ్నెంట్ తో ఉన్న కుక్క ఎవరికైనా కరిస్తే వాళ్ళకి పప్పీ ప్రెగ్నెన్సీ వస్తుందని అంటున్నారు. ఈ పప్పీ ప్రెగ్నెన్సీ మీద చాలా సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే అసలు ఈ పప్పీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేది ఫేక్ అని చెప్పారు. ఇదే న్యూస్ మీద చాలా ఆర్టికల్స్ కూడా ఇదే చెప్తున్నాయి. ఇంకా చాట్ జీపీటీని అడిగినా సరే ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్తుంది. సరే, ఇదంతా ఓకే. ఫర్ సపోజ్ మీరు వీధిలో ఒక దగ్గర నడుచుకుని వెళ్తున్నారు. ఆ వీధి చివరన ఒక కుక్క ఉంది. దానికి మీరు ఎటువంటి హాని చేయలేదు, దాన్ని దాటుకుని వెళ్ళిపోయారు. అయినా సరే అది మీ వెనక నుంచి వచ్చి కరిచి వెళ్ళిపోయింది. అప్పుడు చావు తప్పదా అంటే ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. అది ఎప్పుడంటే అది ఆఫ్టర్ ఆల్ కుక్కే కదని లైట్ తీసుకోకుండా మీరు వెంటనే హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళు వెంటనే మీకు ర్యాబిస్ వైరస్ వ్యాక్సిన్ వేస్తారు. అప్పుడు దీని నుంచి మీరు బయటపడొచ్చు. లేట్ చేస్తే మాత్రం మీ జీవితంలో ఉన్న లైట్ అనేది ఆరిపోతుంది. ఇన్ కేస్ మీరు కుక్కను పెంచుకుంటున్నారు లేదా కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఆ పెంచుకునే కుక్కని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ర్యాబిస్ వైరస్ వ్యాక్సిన్ వేపించండి. దట్స్ ఇట్. మీరు ఆ కుక్కతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, ఎటువంటి భయాలు లేకుండా. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా షేర్ చేయాల్సిన వీడియో. వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈ ర్యాబిస్ వైరస్ గురించి వాళ్ళకి తెలియకపోతే మాత్రం వాళ్ళ లైఫ్ అనేది చాలా రిస్క్ లో ఉన్నట్టు అర్థం. ఎందుకంటే చాలా కుక్కలు అనేవి మన మీదకి వస్తూనే ఉంటాయి. అందుకనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని తెలియజేయండి. ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.